హాయ్ ఫ్రెండ్స్. ఆరుగాల చేసిన కష్టం అయితే ఇక మొత్తం వరి ఇంకా కాలేదు. ఇక ఎట్లా సాపవన్నట్టు అన్నది చూడండి ఫ్రెండ్స్. ఇక నీళ్ళు ఇట్లే వర్షం కొట్టినంటే మొలకలు వస్తాయి. ఇక చూసారా ఇట్లా రైతుల బాధలు ఎట్లుంటాయి. మా పత్తి కూడా మొలకొచ్చింది ఫ్రెండ్స్. మొలకలు వస్తుంది ఏర్పిద్దామంటే ఇక మంది దొరుకుతలేరు, అటు ఇటు పోతారు. ఎట్లా వన్నది చూడండి. పొలం అయితే ఘోరంగా సాపవన్నట్టే వన్నది. ఇక ఎండలు కొడితే ఇక కొయ్యాల్సిందే సేను, కానీ సాపవన్నట్టే వన్నది. వాన కొట్టకపోతే ఏం కాపో, వాన కొట్టి ఎంత సాపవన్నట్టే వన్నది. ఇక చూడండి ఫ్రెండ్స్, మడైతే ఘోరంగా వన్నది. కొంత నిలబడున్నది, కొంతనైతే ఘోరంగా పడున్నది. ఇదైతే ఎట్లా వండుకున్నది చూడండి ఫ్రెండ్స్. వరి కొయ్యనీకి వచ్చినాక ఇట్లా ఆగమవుతుంటే బాధ అనిపిస్తుంది. ఇక అయితే ఐక్యం పెట్టింది ఫ్రెండ్స్. ఇక వాన రావడం వల్ల అటు ఇటు ఎండ పోసుకుంటూ రైతుల కష్టాలు ఎట్లా మొత్తం వడ్ల కళ్ళల పండే ఉన్నారు జనాలు. ఇల్లు పడతారు, గాలి పడతారు. మేమైతే షాప్ పడుకుంటున్నాం. చాలాసేపు అయితే అన్నట్టుంది. గేట్ అయితే చాలా సేపు పడ్డట్టుంది. మంది అయితే చాలా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. గేట్ అయితే పడి ఏడుదాకా లైన్ కట్టినాయి. మా షాప్ దగ్గరికి అయితే వచ్చేసి